ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కారు. ఎలా పనిచేస్తున్నారు వీళ్ళిద్దరు? కూటమి చాలా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడు లేని విధంగా పనిచేస్తుందండి. రాష్ట్రం అప్పుల్లో అయిపోయినా సరే మన కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదండి. అవునండి. గత 5 ఏళ్ళు ఎలా అనిపించింది? ముఖ్యంగా మీ కాకినాడ ఎలా అనిపించిందండి? కాకినాడ అభివృద్ధి ఏం జరగలేదండి. ఎప్పుడు గొడవలు తప్ప ఏ అభివృద్ధి జరగలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 పెన్షన్ ఇచ్చే పెన్షను 3000 కూడా ఎలాగ ఇచ్చారనుకున్నాం. చంద్రబాబు ఎమ్మలోను 200ది 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలది 2000 చేశారు. చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతాను 3000 ఇస్తానని చెప్పి 250 200 చెప్పి 5 సంవత్సరాలు గడిపి 1000 రూపాయలు పెంచారు జగన్ గారు. అది మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు అన్న మాట ప్రకారం 3000ది 4000 చేసాడు. 3000 బాండ్స్ పాయింట్కి కూడా ఇచ్చారు, 3000 ఎక్స్ట్రా ఇచ్చారు. మళ్ళీ ముందు 3 నెలలు ఇచ్చారు. వికలాంగులకు 3000 పెన్షన్ ఇచ్చేది 6000 ఇచ్చారు వికలాంగులకి. మరి పెన్షన్ల విషయంలో బాగుందంటారా? పెన్షన్ విషయంలో చాలా బాగుందండి, చాలా బాగా ఇచ్చుకొచ్చారు అందరికీ. మరి పేదవాళ్ళకి చాలా మందికి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ టైంకి భోజనానికి చాలా రేట్లు, బట్టల్లోకి వెళ్తే ఇళ్ళకి వెళ్ళి చాలా రేట్లు ఉంటాయి. అటువంటి ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఎంతోమంది పేదవాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. ప్రతి పేదవాడు కూడా భోజనం చేసి మాకు ఈ రోజున మాకు కడుపు నిండుతుందండి. అన్న క్యాంటీన్లో నుంచి చాలామంది చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ రోజే అది మన మత్స్యకారులకి 20,000 మత్స్యకారులకి భరోసా కింద 20,000 ఈవేళ ఇస్తున్నారు. అలాగే కాకినాడలోను అలుపు ఎరక్కంట వనమాడి కొండబాబు గారు ఎప్పుడు లేని విధంగా చాలా బాగా చేస్తున్నారు. రోడ్లు లేకపోతే రోడ్లు వేస్తున్నారు, ప్రతి గడపకి టచ్ చేస్తున్నారు. అమ్మా మీకు ఎలా ఉందమ్మా, మీకు ఏ భయం పరిస్థితి చెప్పమ్మా అని చాలా బాగా చేస్తున్నారు. అలాగే కార్యకర్తలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు ఎన్నడూ లేదు. నిజంగా అతను నిజంగా ఈ మాకు వరం, కాకినాడకి మాకు వనవాడి కొండబాబు గారు మాకు వరం చెప్పాలంటే. గతంలోని కాకినాడకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యే కింద పనిచేశారు కదండి. ఆ టైంలో కనీసం మీరు మాట్లాడడానికి ఎక్కడైనా ప్రయత్నం చేశారా? ఏదైనా మీకు అవసరం ఉంది, ఏదైనా సమస్య ఉంది? ఎప్పుడు మేము వెళ్ళలేదండి, ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకనండి? ఎందుకంటే గవర్నమెంట్ జనాలు కొట్టడం భయపెట్టడం తప్ప గవర్నమెంట్లో ఎప్పుడు ఏం చేసేది లేదండి. అలాంటప్పుడు ఎలాగ వెళ్తామండి మేము? అక్రమ అరెస్టులు చేశారంటారా? అక్రమ అరెస్టులు చేశారండి, మమ్మల్ని అరెస్టులు చేశారండి. మీరు కూడా అరెస్ట్ అయ్యారా? మేము కూడా అరెస్ట్ అయ్యండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అక్రమ అరెస్టులు చేస్తుంది, వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అక్రమంగా జైల్లో పెడుతుంది అంటున్నారు. మీకేమనిపిస్తుందండి ఓపెన్ గా? అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఎప్పుడు అలాగే కూటమి ప్రభుత్వం అలాగే ఎప్పుడు అలా చేయదండి. ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయనందుకు ఉంటుంది. ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తారు, డెవలప్మెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తారు తప్ప కూటమి ప్రభుత్వం అక్రమాస్తులు ఎప్పుడూ చేయదండి, అలా చేయదండి. అది ఏంటంటే వాళ్ళకు మామూలు చేసిన క్రిమినల్ కేసులు ఉన్న వల్ల వాళ్ళు దొరుకుతున్నారు అంతే తప్ప ఎప్పుడు కూటమి పని ఎప్పుడు అలా చేయదండి. అభివృద్ధి ఏం చెప్పు అభివృద్ధి అదే చేస్తారు తప్ప కూటమి. ఇప్పుడు పథకాలు ఇవ్వడం లేదని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి మీకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? ప్రజలు పథకాల కంటే అభివృద్ధి కోరుకుంటున్నారు. ఈరోజు రోడ్లు గతుకులు వెళ్ళిపోయి గర్భిణితోటి మహిళ చాలా ఇబ్బంది పడింది. ఈ రోజు రోడ్డు వేయగల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒక పక్క నుంచి పథకాలు ఇచ్చుకొస్తున్నారండి, బుట్టపై పథకాలు ఇచ్చుకొస్తున్నారు, పక్కన అభివృద్ధి చేస్తున్నారు. పక్క నుంచి హౌసింగ్ లోను 2,50,000 లోన్ కూడా చెక్ చేశారు. హౌసింగ్ లోన్ 2,50,000 ఇస్తున్నారు. పాత 2,50,000 లోన్ ఇస్తున్నారండి. తర్వాత హౌసింగ్ లోన్కి జగన్ గారు అయ్యేమో 1,80,000 లోన్ పెట్టారు. దానికి మళ్ళీ అదనంగా ఒక 50,000 వేసి 2,50,000 ఇస్తున్నారు. అయ్యో పక్క నుంచి అయ్యి కట్టుకొస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదండి. మీకు ఈ 10 నెలల పరిపాలన ఎలా అనిపించింది చెప్పండి, మోమాటలు ఎక్కడ చెప్పండి. ఇది మామూలు విషయం కాదు. 10 నెలల్లోనూ అప్పుల్లోనూ మునిగిపోయి ఉన్నామండి ఈ రోజుని. అటువంటిది ఎవరికి ఇబ్బంది లేకుండా 10 నెలలు కూడా ఎవరికి మాకు ఇది లేదు అది లేకుండా చక్కగా చేసుకొస్తున్నారు, అభివృద్ధి చేస్తారు. పక్కన ప్రజలే చూసుకుంటూ ఒక అభివృద్ధి చేసుకొస్తున్నారు. ప్రతిది కూడా చాలా 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 బాగుందండి. చాలా బాగుందంటారు? చాలా బాగుందండి. ఫైనల్ గా ఒక మాట, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారా? ఇంకొక 10-15 ఏళ్ళు రాజకీయాల్లో అభివృద్ధి చేస్తారంటారా ఆంధ్రప్రదేశ్? ఇంకా 10-15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే అండి మనం మించిన ఆంధ్రప్రదేశ్ ఇంకెక్కడ ఉండదండి. అలాగ ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుందండి.